శరీరం అంతా భయంకరమైన రక్తం, భయంకరమైన గాయాలు. ఈ మనస్సే నా జీవితం ఇంత వేదనకరమైన పరిస్థితుల్లో మార్చబడిందే, వీటిలో నుండి నన్ను తప్పించేవారు ఎవరు? ఈ శ్రమల్లో నుండి, ఈ వేదనలో నుండి, ఈ చెరసాల్లో నుండి, ఈ దాస్యములో నుండి నన్ను ఎవరు విడిపిస్తారని చెప్పి కన్నీళ్లతో నా తండ్రి అయిన హిజ్కియా రాజు యొక్క దేవుని వైపు నేను చూసేదనని చెప్పి సర్వశక్తుడి వైపు చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మనస్సే పశ్చాత్తాపుడై, అయ్యా నేను పాపం చేశానయ్యా, మీ ఆలయాన్ని నేను సర్వనాశనం చేసి ఒక విగ్రహ గృహగా మార్చేశాను, మీ బలిపీఠాన్ని నాశనం చేశాను, అయ్యా మీరు నివసించే ఆలయాన్ని పాడు చేశాను, మీ సేవకుల్ని నరికి చంపాను, మీ సేవకులకు రక్తం నా దేశమంతా ఏరుగా పారింది. ఇంతటి భయంకరమైన పాపం చేసిన ఈ దుర్మార్గుడి యొక్క, ఈ పాపి యొక్క పాపాన్ని క్షమించవా అని చెప్పి దేవుని యొక్క సముఖములో కన్నీళ్లు పెట్టి ఏడ్చినప్పుడు నా దేవుడు బబులోనులో చెరలో ఉన్న మనస్సే ప్రార్థన ఆలకించి నా దేవుడు ఆ చెర నుంచి విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, బబులోనులో చెరలో ఉన్న మనస్సే ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈ రాత్రి యేసుక్రీస్తు నామములో నీకు ఒక శుభవార్త చెబుతున్నా. నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీ పశ్చాత్తాప ప్రార్థన ఆలకించే దేవుడు, నిన్ను గుణపరిచే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు, నీ శ్రమలో నుంచి రక్షించే దేవుడు. మనస్సేను నా దేవుడు ఆ బబులోని చెరలో నుంచి విడిపించి కాలు పెట్టి 2 చేతులు పైకెత్తి దేవాది దేవుని ఆరాధిస్తూ, నా దైవమా ఈ పాపిని కూడా మీరు గుణపరిచారే, మీకు స్తోత్రమయ్యా. ఈ పాపిని కూడా అన్కండిషనల్ లవ్, షరతు లేని ప్రేమను చూపి ఈ ద్రోహిని కూడా, ఈ పాపిని కూడా నన్ను ప్రేమించి తిరిగి నా దేశంలోకి కాలు పెట్టేలా చేశారయ్యా, నీకే స్తోత్రం. తిరిగి నేను నా దేశాన్ని చూస్తానన్న నమ్మకం నాకు లేదు. కారణం నా బానిస బ్రతుకు, నా చెర బ్రతుకు బబులోన్లోనే ముగించబడుతుంది అనుకున్నాను. కానీ ఆ చెర నుండి, ఆ దాస్యపు బానిసత్వంలో నుండి, ఆ బబులోను నుండి నన్ను విడిపించావయ్యా, మీకే స్తోత్రం అన్నాడు.